జగన్ తిరుమల టూర్ పై కమలానంద భారతి స్వామి స్పందించారు. అన్య మతస్థులు తిరుమల సహా ఏ ఇతర హిందూ దేవాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి మతాన్ని వారు ఆచరించుకోవచ్చన్నారు. హైందవేతరులు హిందూ దేవాలయాల్లోకి వచ్చి రాజకీయం చేయొద్దని సూచించారు. వేరే మతానికి చెందిన వాళ్ళు మామూలుగా తిరుమలకైతే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వస్తే అక్కడ ఒక అంగీకార పత్రం, నేను ఇక్కడ ఉండే దేవుడిని నమ్ముతూ ఉన్నానని ఒక సంతకం పెట్టి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో అయితే అసలు హైందవేతరులు ఎవరూ కూడా తిరుమలకు కానీ ఇతర హిందూ దేవాలయాలకు కానీ రావలసిన అవసరం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా స్వాతంత్ర్యంతో వాళ్ళు ఆచరించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ పనిగట్టుకుని హిందువులు ఇతరుల దగ్గరికి కానీ లేదా ఇతరులు హిందూ దేవాలయాలకు కానీ వచ్చి అక్కడ ఆచార వ్యవహారాలు తెలియక లేదా ఈ రాజకీయ లబ్ధి కోసమో మభ్యపెట్టడం కోసమో ఆ రకంగా జీవించవలసిన అవసరం ఎవరికి లేదు. కాబట్టి పనిగట్టుకుని హిందూ దేవాలయాలకి రావటం, హిందువుల్లాగా నటించటం అవసరం లేదు. దేవాలయాల సెట్టింగులు వేయడం, ప్రసాదాలు స్వీకరించకపోవటం ఇట్లాంటివి చేసి మీ మీద ఉన్న గౌరవాన్ని మీరే తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిజాయితీగా మీ మతాన్ని మీరు అవలంబించుకుంటున్నారు, అలాగే ఉండండి. ఈరోజున షబ్బీర్ అలీనే ఒక ఆయన ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ దేవాలయానికి వచ్చాడు? ఈరోజు నంద్యాలలో ఫారూక్ అనే ఒక ఆయన గెలిచి మంత్రి అయినాడు, ఏ దేవాలయానికి వచ్చాడు? మొదటిదాకా వైసీపీలోనే కర్నూలులో ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ దేవాలయానికి వచ్చి ఎవరిని హిందూ ఓట్లు కావాలని అడిగాడు? వీళ్ళు ఎవరు